ఈ పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ శుక్రవారము, మంచి శుక్రవారమునకై మనము సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాటగా మనము ధ్యానించుకుందాము. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం నుండి నేను చదువుతాను. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ మాట అసలు ఎందుకు పలకవలసింది? మనం చేసేది తెలియదా? దేవుడు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. అయితే 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. దేవుడు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు ప్రజలు అందరూ ఆయన్ను వెంబడించారు. వారు చేస్తున్న అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, అన్నీ చూశారు. ఆయన దేవుడని కూడా గ్రహించిన తర్వాత కూడా, వెంబడించిన తర్వాత కూడా ఏం జరిగిందంటే, అసలు తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగరు అంటే, అసలు వీరెవరు అన్నప్పుడు ప్రత్యక్షంగా అప్పుడు దేవుడున్న సమయంలో ఉన్నవారు, పరోక్షంగా మనము కూడా, వారే కాదు మనము కూడా ఈ లోకంలో మన ప్రవర్తన ద్వారాగైనా, చూపు ద్వారానైనా, మాట ద్వారాగైనా పాపం ప్రతిదినము కూడా పాపం చేస్తూనే ఉన్నాము. అది మనకు కూడా వర్తిస్తుంది అన్నమాట. అయితే ఆ దినముల్లో ఇస్కరియోతు యూదా ఉన్నాడు. అతడు బందిపోటు దొంగలతో సహవాసం చేసేవాడు అనమాట. అయితే ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే, దేవుని యొద్దకు వచ్చినప్పుడు అందరు శిష్యులు అందరూ అంటారు, ప్రభువా, ఈ ఇస్కరియోతు యూదా మంచివాడు కాదు, బందిపోటు దొంగలతో సహవాసం చేసేవాడు, మరి ఎందుకు ఇతను చేర్చుకుంటున్నావు అన్నప్పుడు దేవుడికి తెలియదా? తెలుసు, అతను ఏం చేస్తున్నాడో తెలుసు. కానీ దేవుడు ఏం ఆలోచించాడంటే, అతను చేస్తున్న అన్ని క్షమించి తనతో ఉన్నప్పుడు తనలో మార్పు వచ్చిద్దని దేవుడు ఉద్దేశం కనుక తనను ముద్దు పెట్టుకొని తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. అయితే తన హృదయం అంతా ఏమై ఉన్నదంటే, దేవునితో ఉంటున్నాడే కానీ తన ఆలోచన అంతా ధనంపై ఉన్నది కనుక ధనాశలో పడి ఏం చేస్తాడంటే, దేవుణ్ణి అప్పగించటానికి ముందడుగు వేస్తాడు. ఎప్పటికప్పుడు దేవుణ్ణి అప్పగించుదామా అనే ఆలోచనలో ఉన్నాడు. కానీ దేవుడు చూపించే ప్రేమను కానీ, ఆయన ప్రకటించిన ప్రకటన కానీ ఆయన పొందుకోలేకపోయాడు. మనం కూడా అంతే, దేవునితో సహవాసం చేస్తున్నాము అన్నట్టే ఉంటాము, కానీ ఆయనలో ఉన్న మంచి గుణాలను కానీ మనము తెలుసుకోలేకపోతాము, అనుభవించలేకపోతాము. అదేవిధంగా పేతురు అయితే మరి దేవునితో సహవాసం చేసినప్పుడు అనేకమైన కొన్ని పరిస్థితులను బట్టి ఏం చేశారంటే, దేవుణ్ణి ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడతాడనమాట. అబద్ధం ఆడినప్పుడు ఆ పరిస్థితులు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తాడంటే, పేతురు చాలా ప్రేమిస్తాడనమాట. ప్రేమించిన వాడు ఎందుకు ఆ పరిస్థితిని బట్టి ఎందుకు అబద్ధం ఆడవలసి వచ్చింది? దేవుడు ముందుగానే అంటాడు, నువ్వు కొడుకు ఇక ముందే మారు అబద్ధం ఆడతావని. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక అది నేను చేయను, నిన్ను ఎరగను నేను ఎలా అంటాను ప్రభువా అన్నాడు. కానీ ఆ సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఎందుకో తెలియదు కానీ అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడిన తర్వాత ఇస్కరియోతు యూదా అయితే పశ్చాత్తాపడలేదు, కానీ పేతురు అయితే పశ్చాత్తాపడ్డాడు అనమాట. పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు ఏం చేస్తాడు, పేతురు అనే బండ మీద ఆయన సంఘాన్ని కట్టుకుంటాడు. మనలో పశ్చాత్తాపం ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, దేవుడు అనేకమైన వాటిపైన మనకు అధికారం ఇస్తాడనమాట. అయితే ఈ క్షమాపణ అనేది ఎందుకంటే, ఇప్పుడు మనము లోకంలో ఉంటున్నాము గనక సహోదరుల మధ్య సమాధానం కలిగి ఉండాలి, క్షమించే మనసు ఉండాలి. ఎందుకంటే దేవుడు అంత నలగొట్టబడుతున్నప్పుడు కూడా ప్రజలందరూ వెంబడించిన వారే అయినప్పుడు కూడా వాళ్ళున్న పరిస్థితులు ఏంటంటే, పరిచయులు, సద్దుకైలు వీరందరూ ఏం చేశారంటే, ఆ దేవునితో ఉన్న జనాంగాన్ని కొంత డబ్బుతో కొనివేశారు. ఆ డబ్బుకి భయపడో, వారికి రజులకు, ఆ పరిచయులకు భయపడో కానీ దేవుణ్ణే సిలువ వేయమని కోరారనమాట. వారి కేకలే గెలిచినాయి. దేవుడు మరి క్షమించమన్నప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు అంటున్నారు. ఎందుకు ఎరుగరు తెలియదా? వీళ్ళు చేస్తున్నామని తెలుసు, కానీ పరిస్థితులను బట్టి క్షమిస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆ క్షమాపణ ఎందుకుందంటే,
దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడంటే దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడంట. ఎంత అంటే దానికి మితం అనేది లేదు. అందుకని దేవుడు ఏం చేశారంటే క్షమించుతున్నాడు కాబట్టి తండ్రే క్షమించవచ్చు కదా, మరి ఎందుకు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు? దేవుడే క్షమించవచ్చు కదా మనల్ని, తండ్రికి ఎందుకు ప్రార్థన చేయాలి అంటే దేవుడు మరి పక్షవాయు గల రోగిని నీ పాపములు క్షమించబడ్డాయి అన్నప్పుడు ఏమైందంటే పరిశుద్ధుడుగా ఉన్నాడు దేవుడు. అప్పుడు పాపములు క్షమించబడ్డాయి, నీ పరుపుని ఎత్తుకొని వెళ్ళమన్నాడు. అదేవిధంగా పాపాత్మురైన స్త్రీ ఉంది, నీ పాపములు క్షమించబడ్డాయి, ఇక ముందు ఎప్పుడు పాపం చేయొద్దు అన్నాడు. అప్పుడు ఎందుకు అన్నాడు? ఇప్పుడు డైరెక్ట్గానే అప్పుడు అన్నారు వారితోటి, కానీ ఇప్పుడు ఎందుకు అంటున్నాడు? తండ్రికి ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? దేవుడే క్షమించవచ్చు కదా. అయితే ఏం జరిగిందంటే దేవుడే క్షమించాలి. అప్పుడు దేవుడు పరిశుద్ధంగా ఉన్న దేవుడు ఏమైందంటే మన పాపములన్నీ తన మీద వేసుకున్నాడు కాబట్టి ఆ పాప భారం అంతా ఉన్నది కాబట్టి మనము క్షమించాలంటే మనలో పరిశుద్ధత ఉండాలి. ఒక పాపిని ఇంకొక పాపి క్షమించలేడు, పరిశుద్ధత ఉన్న వాళ్ళే క్షమించగలుగుతారు. కనుక అయితే పాప భారం అంతా మన భారం అంతా ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి తండ్రికి విజ్ఞాపన చేశాడు అనమాట. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించండి. మనమైతే ఈ లోక సంబంధంగా చూసినట్లయితే మన పిల్లల విషయంలోనైతే క్షమించగలుగుతాము. ఎంత క్షమించినా మానవ పరంగా మనం మనుషుల పరంగా చూసినట్లయితే ఒకసారి కాకపోయినా ఒకసారైనా వీడు కావాలని చేస్తుండు కాబట్టి వీడికి ఆ శిక్ష తగును అంటారు, వీడిని క్షమించేదే లేదంటారు. చనిపోయినంత కాలము మనము వీరిని క్షమించకూడదు అనుకుంటారు కొంతమంది. కానీ దేవుడైతే ఎలాంటి ఘోర పాపనైనా క్షమించే దేవుడు కాబట్టి మనం ఎన్ని పాపములు చేసినప్పుడు కూడా దేవుడు క్షమించాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక యజమాని ఉంటాడు, సపోజ్ నేనే ఉన్నాను, మీ అందరికీ ఒక 100 రూపాయలు అప్పు ఉంటాను. నా పరిస్థితిని బట్టి నేనేం చేయగలుగుతానంటే నేను ఈ అమౌంట్ కట్టలేను, నన్ను క్షమించండి అన్నప్పుడు మీరు నా రుణాన్ని క్షమించారు. అదే నాకు మీరు 50 రూపాయలు అప్పున్నారనుకో, నేను దాన్ని క్షమించకపోతే తండ్రి దాన్ని క్షమించడు. 100 తప్పులు చేసిన దేవుడు మనల్ని క్షమిస్తాడు, కానీ 50 తప్పులు, 1 తప్పు, 2 తప్పులు చేసిన వారిని మనం క్షమించలేము. కానీ క్షమాపణ అనేది లేకపోతే ఏమైందంటే పరలోకము చేరలేమన్నమాట. ఈ తండ్రి ద్వారా మనము పరలోకం చేరాలి కాబట్టి క్షమాపణ అనేది తప్పనిసరిగా అవసరమైనది. ఎందుకంటే అదేవిధంగా యేసేపు అన్నలు గుంటలో పడవేసినప్పుడు ఏమైందంటే తండ్రికి ఎంత మంచిగా పెంచాడు. తండ్రి అంటే తండ్రికి కుమారుడు అంటే ఎంతో ప్రాణం. వారు ఏం చేశారంటే తనను కంటున్న కలలను దూరం చేయాలని వారిలో అతిశయం వచ్చినప్పుడు అన్నలు ఏం చేశారు? గుంటలో పడవేసినప్పుడు యేసేపు ఏం చేస్తాడంటే తండ్రి పెంపకాన్ని, దేవుని సన్నిధిని దగ్గర ఉంచుకొని ఎన్ని బాధలైనప్పుడు కూడా భరించి ఒకానొక దినములో ఆయన రాజైనప్పుడు వారి అన్నలకి కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే యోసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసేపు, ఆ రోజు మీరు నన్ను గుంటలో పడవేశారు కదా, నేను ఎన్నో బాధలను అనుభవించాను, నేను ఎందుకు క్షమించాలి అనే ఉద్దేశం అయితే యేసేపులో లేదు. వీరైతే అనుకుంటున్నారు, ఆ రోజు మా తమ్ముడిని బావిలో పడేసాము కదా, గుంటలో పడవేశాము, ఇతర దేశానికి అమ్మివేశాము, మనల్ని క్షమిస్తాడో లేదో అనుకుంటారు. కానీ యేసేపు ఏమంటాడంటే ఆ రోజు మీరు అది చేయటను బట్టి అది నాకు మేలుకే జరిగింది అంటాడనమాట. అని వారిని క్షమిస్తాడు, మనసులో పెట్టుకోకుండా. అదే దేవుని మనసు అనమాట. మనమైతే క్షమించటం అనేది అది దేవుని మనసు కలిగి ఉండటం అన్నమాట. అయితే మనం ఏం చేద్దామంటే దేవుడు అందరినీ ఒకేలాగా ప్రేమిస్తాడు. మనమైతే ప్రేమిస్తామా? ఒక బిడ్డను ఒకలాగా, ఒకరినొకలాగా ప్రేమిస్తాము. మనలోనైనా మార్పు ఉంటుంది కానీ దేవునిలో మార్పు ఉండదు. అయితే ఒకేలాగా ప్రేమిస్తాడు కాబట్టి అందరినీ ఎన్ని పాపములు చేసిన వారినైనా దేవుడు క్షమిస్తాడనమాట. అయితే గత కాలంలో మనం ప్రవీణ పగడాల గారిని చూసాము. దేవుని మనసు ఏంటంటే నిజంగా దేవుడైతే క్షమించగలుగుతాడు, కానీ మనుషులుగా మనం క్షమించాలంటే దేవుని మనసు కలిగిన వారము అయితేనే క్షమించగలుగుతాం. మనం ఎక్కువ ఎవరిని ప్రేమిస్తామంటే వారు ఏం చేసినా కూడా, ఎంత వ్యతిరేకంగా మన పిల్లలైనా, ఇరుగు పొరుగు వారైనా, మన స్నేహితులైనా, మనకు వ్యతిరేకులైనా కూడా అయితే ఎంత ప్రేమిస్తామంటే ప్రేమించిన వారిని మనము ప్రేమ అంట అనేకమైన దోషములు కప్పివేస్తుందంట. అదేవిధంగా మనం ప్రేమించిన వారిని ఏం చేసినా కూడా క్షమిస్తాము.
అదే ప్రేమించకపోతే క్షమించలేరు. దేవుడు కూడా అదే ప్రేమ కలిగి ఉన్నాడు గనక మనం ఏమి చేసినా కూడా క్షమించి తన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు అనమాట. మనము కూడా తల్లిదండ్రులుగా బిడ్డల కొరకు మనము విజ్ఞాపన చేస్తాము. తండ్రికి ప్రార్థన చేసినప్పుడు అదేవిధంగా ప్రవీణ్ పగడాల గారి భార్య తన ప్రేమను, దేవుని ప్రేమను కలిగింది కాబట్టి వారిని చంపినా కూడా వారిని క్షమించమన్నది. నిజమైన దేవుని మనసు అంటే అదే. మనము దేవుని మనసును కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడు కలిగి ఉంటామంటే దేవుని ప్రేమించినప్పుడే దేవుని మనసు మనలోకి వస్తుంది, ఆయన లక్షణాలు మనలోకి వస్తాయి అన్నమాట. మనము ఆయన రక్తము సేవకులు ఒకసారి చెప్పారు, ఆ డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు అంట యెహోవా అని వచ్చిందంట. డిఎన్ఏ టెస్ట్ రక్త పరీక్షలో నిజంగా ఆయన రక్తము ప్రతి ఒక్కరిలో ఉంది. మనం దేవుణ్ణి నమ్మిన వారిలోనే కాదు కానీ ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు కనుక ఆ రక్తము మనలో ప్రవహించినప్పుడు ఏం చేయాలంటే ఆయన లక్షణాలు మనలో ఉండాలి. మనలో లేనప్పుడు ఏమైందంటే మనము ప్రేమించలేము, ఇతరులని క్షమించలేము. కాబట్టి దేవుడు మరి ఆ ప్రవీణ్ పగడాల గారి భార్య అయితే మరి వారిని అందరినీ క్షమించింది. ఎందుకు క్షమించింది అంటే దేవుని మనసు కలిగి ఉంది కాబట్టి క్షమించగలిగింది. అదేవిధంగా మనము కూడా ఆయన మనసు కలిగి ఉన్నప్పుడు ఎవరినైనా క్షమించగలుగుతాము. ఒకనొక దినమున ఒకరోజు ఒక ఆమెతోని మాట్లాడినప్పుడు ఆమె నాకెంతో సహాయం చేసే అధికారం కలిగింది. నేను ఆమె యొద్ద సహాయం పొందగలిగి ఉన్నాను. కానీ మొన్నటి కాల సమయంలో గత 20 రోజుల క్రితము నాకు అవన్నీ గుర్తొచ్చినాయి. నాకు ఎందుకు ఇలా సహాయం చేయలేకపోయింది, నాకు సహాయం చేస్తే బాగుండేది కదా, మేము ఇంత ఇబ్బందులు పడ్డాం కదా, ఎందుకు చేయలేకపోయిందని మాట మీద మాట వచ్చి 2 దినములు నేను మాట్లాడలేదు. తనైతే పలకరిస్తుంది కానీ నేనైతే మాట్లాడట్లేదు. తర్వాత పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను గద్దించి, అసలు నువ్వు ఆమె సహాయం ఎందుకు కోరుతున్నావు? ఇప్పుడు క్షమించకపోతే మనకేమవుతుందంటే మనసంతా భారంగా ఉంటుంది. క్షమించినప్పుడు ఏమైందంటే మనసంతా సంతోషంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. అయితే నేను ఆ 2 దినములు కూడా ఎంతో కలవరాన్ని, ఏంది ఇన్ని దినములు క్షమించాను కదా, ఇన్ని దినములు అంత మంచిగానే ఉన్నాను కదా, ఇప్పుడు ఎందుకు నాకు ఈ మనసు వచ్చిందని నా మనసు ఎంత 2 దినములు కూడా ఎంతో కలవరంగా ఉంది, దుఃఖపడ్డాను. ప్రభువా క్షమించయ్యా, నువ్వు సహాయం చేస్తే నేను ఎదగగలుగుతాను కానీ వారి సహాయం ఎంత ప్రభువా అని క్షమించమని నేను దేవుని సన్నిధిలో బాగా పశ్చాత్తాపడ్డాను. కలవరం కూడా పడుతున్నాను, నాకు ఎందుకు ఈ మనసు వచ్చిందని. అయితే దైవ సేవకులు రోజు బలపరిచే వాక్యాలు పెడతారనమాట. మార్చి నెల 17వ తారీఖు ఏమైందంటే, ఆ క్షమించకపోతే విశ్వాస జీవితంలో అది సరి అయినది కాదు, క్షమించే మనసు ఉండాలని ఆ వాక్యం చూడగానే నిజంగా నేను ప్రభువా నన్ను క్షమించని మరలా ఆమెతోటి సమాధానపడటానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారనమాట. దేవుడైతే మనం ఏ విధంగా తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు మన పక్షంగా, యోబు ఆ దినముల్లో ఏం చేశాడంటే వారి బిడ్డల పాపముల కొరకు ప్రతిదినము కూడా బలి అర్పించేవాడు అనమాట. జంతువులను కానీ పశువులు కానీ వారి పాపముల నిమిత్తము ఉదయమునే లేచి బలి అర్పించేవాడు. అయితే మనము కూడా మన పక్షంగా ఎవరు అంటే సేవకులు విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి అంట. అయితే మన పాపముల కోసము మనము ఈ లోకంలో జీవిస్తున్నాము కనుక ప్రభువా ఈ బిడ్డలని ఇలా దారి తప్పు తొలుగుతున్నారయ్యా, వారి పక్షంగా క్షమించమని మన కోసం ప్రార్థన చేస్తారు, విజ్ఞాపన చేస్తారు. తండ్రిగా వారికి అప్పగించిన బాధ్యత అన్నమాట అది. అందుకని ఎవరైతే మనము తల్లిదండ్రులు కానీ బిడ్డల పక్షంగా ఏ విధంగా విజ్ఞాపన చేస్తామో, క్షమించమని ప్రార్థన చేస్తామో, వారి కొరకు మనం విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు. కనుక ఇగో ఐగుప్తులో మరి మోషే అయితే మరి నడిపించినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎంతో వ్యతిరేకంగా ఉండేవారు. అయితే మోషే వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుని కోపం రగులుకున్నప్పుడు మోషే నేను ఈ జనాన్ని తీసివేసి క్రొత్త జనాన్ని ఇస్తాను అన్నప్పుడు మోషే అయితే ఇజ్రాయేల్ పక్షంగా ప్రభువా నువ్వు ఎందుకు తీసుకొచ్చింది అయ్యా, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారని అందరూ అనుకుంటారు, ప్రభువా ఈ బిడ్డలను క్షమించమని ఇజ్రాయేల్ పక్షంగా మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ కోపాన్ని చల్లార్చుకొని వారిపైన కనికరాన్ని కుమ్మరిస్తారు. అదేవిధంగా సేవకులు మన పక్షంగా మన బిడ్డల పక్షంగా మనము చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన దేవుడు ఆలకించి ఆయన క్షమాగుణాన్ని ఇచ్చి మరలా మనము నార్మల్గా ఉండటానికి జీవించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తాడనమాట. ఈ శుక్రవారం కాల సమయంలో ఎన్నో దినముల నుంచి కొన్ని సంవత్సరాలుగా మనము గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నాము. ఈ 7 మాటలు మనం మాట్లాడుతున్నాము కానీ మనలో ఆ క్షమాపణ అనే గుణము లేనప్పుడు ఏమైందంటే
ఎన్నిసార్లు చెప్పుకున్నా అది వృధా అవుతుంది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వర్తమానం ద్వారాగా ఒక్కొక్కటి మనలో అనువదించుకున్నప్పుడు ఆ క్షమాపణ గుణము కలిగి ఉన్నప్పుడు ఏమైందంటే మనలో మార్పు అనేది వస్తుంది. మనం చెప్పుకున్న దానికి దేవుడు చేసిన దానికి ఒక ప్రతిఫలం అనేది ఉంటుంది అన్నమాట. ఈ లోకంలో మనం బ్రతికి ఉండగానే క్షమించే వారంగా ఉండాలి. మొదటగా ప్రేమించే వారంగా ఉండాలి. ప్రేమలో క్షమాపణ అని ఉంటుంది. కాబట్టి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ దేవునికి బాధ ఉండదా? ఆ శరీరం అంతా దున్నబడుతున్నప్పుడు కూడా మనలాగే శరీరాన్ని ధరించుకొని కూర్చున్నారు కాబట్టి ఆ నొప్పి తెలిసిద్ది. అయినప్పుడు కూడా అంత బాధ పెట్టినప్పుడు కూడా ఆయన ప్రేమ, తన తండ్రి చిత్తం ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడటానికే, ఆ ఉద్దేశం నెరవేర్చబడాలి, తండ్రి చిత్తం నెరవేర్చబడాలని ఓపికతో భరించి తండ్రి సన్నిధిలో తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు గనక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నారు. తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. మన పక్షంగా ప్రతిదినము కూడా విజ్ఞాపన చేస్తారు అన్నమాట. అదేవిధంగా మనం ఏం చేయాలంటే దేవుడి కృపను బట్టి ఈ మాటలు చెప్పుకోవటమే కాదు కానీ మన జీవితంలో క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. శత్రువులను సైతము ప్రేమించే వారంగా ఉండాలి, క్షమించే వారంగా ఉండాలి. క్షమాపణ లేకపోతే మనకు పరలోకం లేదు. మనం రొట్టె కార్యక్రమంలో అనుకుంటాం, మొదటగా వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడమంటారు. సమాధానం ఎందుకు పడాలి? క్షమాపణ అనేది లేకపోతే మనకు పరలోకం లేదు. మన పాపములు దేవుడు క్షమించాలంటే మనం ఎదుటివారి పాపములు క్షమించే వారంగా ఉండాలి. ఇట్టి మాటలు దేవుడు దీవించునుగాక. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమల మా తండ్రి, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. హృదయకాల సమయంలో రోజు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టినందుకు వందనాలు ప్రభువా. అయా తండ్రి, నీవు ఇచ్చిన వర్తమానాలు ఎంతో గొప్ప విలువైనయైనా ప్రభువా. అయా దేవాది దేవా, నాయన వాక్యానుసారంగా మమ్మల్ని నడిపించి సహాయం చేయండి దేవా. అయా దేవాది దేవా, నీకే వందనం, నీకే స్తోత్రం తండ్రి. అయా నాయన వందనాలయ్యా, నీకు వందనాలు ప్రభువా. అయా వర్తమానాలు నాయన తండ్రి ధ్యానించుకుని బిడ్డలుగా మమ్మల్ని నడిపించి సహాయం చేయండి ప్రభువా. ఈ హృదయకాల సమయంలో నాయన తండ్రి, నీ వాక్యానుసారం వాక్యాన్ని అయా రెండంచెల ఖడ్గం పట్టుకొని నాయన మేము నడిచే వారుగా మమ్మల్ని నడిపించి సహాయం చేయండి నాయన. అయా దేవాది దేవా, నాయన తండ్రి, అయా యేసయ్యా, అయా రొట్టె కార్యక్రమం తీసుకున్నప్పుడు నాయన తండ్రి, అయా క్షమాపణ కలిగే ఉండేవారుగా మమ్మల్ని నడిపించి సహాయం చేయండి నాయన. అయా నాయన తను ఒక వినయం కలిగే బిడ్డలుగా మమ్మల్ని నడిపించి సహాయం చేయండి నాయన. ఏదో ఆలోచన, ఏదో పాపం పెట్టుకొని నాయన తండ్రి, అయా శుద్ధత లేని నాయన రక్తం, అయా నీ రొట్టె కార్యక్రమం తీసుకున్నప్పుడు శుద్ధత కలిగే ఉండేవారుగా మమ్మల్ని నడిపించయ్యా. యథావిధిగా నాయన ప్రభువా. అయా తండ్రి ప్రభువా, అయా మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి, పరిశుద్ధపరచండి నాయన. అయా విశ్వాసాన్ని బట్టి నడిపించి సహాయం చేయండి నాయన. వందనాలు అయ్యా, నీకు వందనాలు ప్రభువా. అయా ప్రభువా, అయా తండ్రి, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా తండ్రి. ఇంకా నాయన తండ్రి, ఇంకా ప్రార్థన చేస్తుండగా, ఇంకా వాక్యాలు చెప్తుండగా నాయన తండ్రి, వాక్యం సరిగా మమ్మల్ని నడిపించి సహాయం చేయమని. అయా నీ రొట్టె కార్యక్రమంలో పోతుండగా నాయన, నీ వాక్యంలో పోతుండగా నాయన ప్రభు, నీ పాటల్లో అయా నీ వాక్యంలో నాయన తండ్రి మమ్మల్ని వాడుకొని తండ్రి, నీకు వందనాలు ప్రభు. నీ ఆత్మ చేత, నీ కృప చేత, నీ శక్తిని బలాన్ని ప్రోక్షించమని ఈ చిన్ని ప్రార్థన పాదం చెందుకు చేసుకుని నజరేయుడు యేసు నామములో అడిగి వేడుకొని పొందుకుని మా తండ్రి. ఆమేన్.